ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము సంఖ్యాకాండము 14 అధ్యాయం 14 వచనంలో వ్రాయబడినట్టుగా, పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను నువ్వు వారి ముందు నడిచి. నిజంగా దేవుడు ఎంత కృప కలిగిన దేవుడంటే, నీకు ముందుగా ఆయన పగలు అగ్నిస్తంభంగాను రాత్రి మేఘస్తంభంగాను నడుస్తాను అని చెప్పి ఇశ్రాయేలీయులకి వాగ్దానం చేసి, మరి పగలు ఎండలో మేఘస్తంభంగా చల్లగా ఉండి ఆ కృపనిచ్చాడు. అలాగే రాత్రిపూట వెలుగునివ్వడానికి, అలాగే వెచ్చదనాన్ని ఇవ్వడానికి అగ్నిస్తంభంగా ఆయన వారి ముందు నడిచాడంట. ఈరోజు మరి ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన గొప్ప దేవుడు నీకు నాకు ఇవ్వడా ఆయన కృపని కదా. నువ్వు కష్టకాలంలో నడుస్తూ ఉంటే ఆయన నీతో పాటు నడిచే దేవుడు. నువ్వు ఇరుకుల ఇబ్బందులలో కష్టాలు పడుతూ ఉంటే ఈ సమాజంలో ఎవరు మనకి తోడు రారు. ఈ సమాజంలో ఎవరు కూడా మనకి నువ్వు అనుకున్నంతగా వారు నీకు నాకు సహాయం చేయలేకపోవచ్చు. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీకు నాకు కూడా ముందుగా నడుస్తూ, ఆయన నీకు ఏ స్థితిలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎలాంటి శ్రమ ఈ దారిలో ఈ మార్గంలో ఉంది, ఎలా నిన్ను ఆయన నడిపించాలో, ఆయన ఎలా నిన్ను ముందుకు తీసుకెళ్తూ ఆయన కార్యంలో నిన్ను నడిపిస్తూ విజయవంతంగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు. వారిని కాపాడిన దేవుడు ఈరోజు నీతో, నీ పక్షాన, నీ వైపుగా ఉన్నాడు. అనేక మందితో వాగ్దానం చేసిన రీతిగానే దేవుడు ఈరోజు నీతో వాగ్దానం చేసిన. ఆయన అంటాడు, మోషే నీవు నాతో వస్తేనే కానీ నేను వెళ్ళను ప్రభా అని అన్నప్పుడు, ఆయన మోషే నేను నీతోనే వస్తాను, పద, నేను నీకంటే ముందుగా ఉంటానన్నాడు. ఈరోజు నీతో కూడా నువ్వు నడువు, నీకంటే ముందుగా నేను అక్కడికి వచ్చి నీ కార్యం సఫలం చేసే దేవుడని అంటున్నాడు. నిజంగా ఈరోజు కుటుంబంలోని ఎవరు కూడా ఆ రీతిగా నీకు రాకపోవచ్చు. నీ బంధువులు స్నేహితులు రాకపోవచ్చు, నీ తోటి వారు నీకు రాకపోవచ్చు, నీకు సహాయం చేసేవారు ఎవరు లేకపోవచ్చు. కానీ దేవుడు అద్భుత రీతిగా నీ కుటుంబాన్ని నడిపించడానికి నీ ముందు నడుస్తాడు. అటు కృపా దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ సహాయం మాకు అందించినందుకు వందనాలు. జాలిగల దైవమ్మ, ఈరోజు నువ్వు మాతో మాట్లాడినావు తండ్రి. ప్రవేశ ఇశ్రాయేలు ప్రజలతో వాగ్దానం చేసిన వాగ్దానాన్ని నువ్వు మాతో ఇచ్చి, మీకంటే ముందుగా నేను నడుస్తాను, మీ మార్గం సరళం చేస్తాను అంటున్నావు తండ్రి. అందుని బట్టి వందనాలు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రవేశ అయా తండ్రి బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, వారిని జ్ఞాపకం చేసుకుని. అలాగే ఎంతమంది బిడ్డలైతే అయా ఆర్థికంగాను తండ్రి సమాధానకరంగా ఏ రీతిగా తండ్రి ప్రభా వారి ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారో వారన్నిటి విషయాలలో తండ్రి మీరు ముందుగా వెళ్తూ వారికి మార్గం సరళం చేస్తూ వారికి సమాధానపరుస్తూ, అయా వారి ఆరోగ్య విషయంలో తండ్రి, కుటుంబ విషయంలో అయా తండ్రి ప్రవేశ అవసరాలలో ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. దీర్ఘాయుష్ కృపా కాపుతుల క్షేమం సమాధానం దయచేసినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.